హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా చేయాలి డాన్స్? హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కొన్ని చేద్దామా? ఇది కలర్, ఈ కలర్ బ్రిక్ రెడ్ కలర్ బాగుంది. కానీ ఇది బెలూన్ చేసిన తర్వాత ఏ కలర్ వస్తుందో, ఆరెంజ్ వస్తుందో. ఏ కలర్ వస్తుంది చెప్పు. అవుతుంది. నువ్వు ఇది పట్టుకో, అప్పటి వరకు నేను చేస్తాను. నీకు బెలూన్ చేసిన తర్వాత ఇస్తాను. సరే నీకా నాన్నక? నాన్నక. నాన్న నాకు తెలియదు వచ్చేలా తిప్పండి. అమ్మా అరే కాలు వెళ్ళిపోతుందో. నేను ఇలా అన్నానా, అప్పుడు ఈ లూజ్ అయిపోయి ఇలా పోయింది. గాలి పోతుంది అనుకున్నా. అది ఇంకా చాలా వచ్చింది. ఇది క్రీమ్ కలర్ ఉంది. క్రీమ్ కలర్ చేద్దాం. చిన్నపోయిందా? సరే నా కలర్ ఆవిడ కావలేదు. వచ్చింది. మొన్న మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మెషిన్ ఉంది కదా, అలాంటిది ఇంక ఈజీగా అయిపోతాయి. కానీ మన ఇంట్లో ఆల్రెడీ రెండు ఉన్నాయి. అదేం చెప్తుంది విన్నావా? అమ్మ నాన్న ఉజ్జు కట్టి పెడుతుంది, మనం తీసుకుందామా అంట. అయ్యో పట్టిరా, మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఉండాలి కదా. పదవి పెట్టిందా అట్లీస్ట్ సెలబ్రేషన్ కదా. అదా రెడ్ కలర్ ఏంటో రా. రెడ్ కలర్ ఏమో ఇలా చేస్తే పింక్ కలర్ వస్తుంది. ఇంకొకటి కూడా చేస్తా. దాన్ని మెజెంటా కలర్ అంటారు. మెజెంటా ఆ కలర్ ని మెజెంటా అంటారు. నువ్వు పడిపోతావు, జాగ్రత్త. సోఫా మీద చెప్పు ఎలా పెట్టాలి? ఇట్లా పెట్టాలా? బలం బలం అంటుందా? ఏముంటాయి ఇక్కడ పెడితే నీట్గా ఉంటుందా? ఇక్కడ పెడితే ఉండదా? ఉండదు. అక్కడ పెడితేనే ఉంటుందా? చూసానులే నీ ఎక్స్ప్రెషన్. చూసానులే. అక్కడికి వెళ్ళిపోయింది. అబ్బా నువ్వు చెప్పినట్టు లైన్కి వెళ్ళిపోయింది. అదే ఇలా కదా. ఎవరి బర్త్డే? ఏంటంటే నీ బర్త్డేనా? ఎప్పుడు? పూర్తిగా బర్త్డే కూడా వేసుకుంటా. ఎప్పుడు పడతా కాదు, బెలూన్స్ ఉంటే ఇక బర్త్డే వేసుకోవడమేనా? అంతే. మరి బర్త్డేకి కేక్ తెచ్చుకున్నావా?
కట్ చేసుకుని తిన్నావు ఆల్రెడీ. ఇందాక మనం కేక్ కట్ చేసింది 2025 అయిపోతున్నందుకు ఇది రెండుకి అనుకున్నా. నీ బర్త్డే నాది, ఇక రెండు కట్ చేస్తున్నాను మాతో అనుకున్నా కాదా? నీ బర్త్డేదే, నీ బర్త్డేదే. అవును, వస్తున్నావా? పెట్టేసే. ఎక్కడ పెడతావు? వావ్. పర్లేదులే, నాకే చెయ్యి. నీకేనా? ఇక్కడ వచ్చే కదా, కూర్చో కదా, నేను ఇక్కడ కూర్చుంటాను. అవునరా, నా కాలు కూడా ఉందిరా. నీ బొట్టు ఎందుకు రఫీ చేసుకుంటావు? నీకు చిన్న చిన్నగా ఇప్పుడు ఓకేనా? హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ డాగ్ ఇప్పుడు కట్ నువ్వు కట్ మరి తొందరగా హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. వావ్, హ్యాపీ న్యూ ఇయర్. నేను హెల్ప్ చేయనా? ఇక్కడ కట్ చేద్దామా? అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ 2026. హ్యాపీ న్యూ ఇయర్. వావ్, ఇంకేం చేద్దాం? చాలు. నీకు కావాలా? నిజంగా నిజంగా కావాలా? హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. నువ్వు కూడా చెప్పు నాన్నకి హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ జో. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. నువ్వు తింటున్నావు కదా, అందుకని మళ్ళీ వెళ్దాం. స్వీట్ బాగా ఉన్నట్టు కదా. చాలే, మనం ఇంకా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వద్దాం. ఎవరెవరి ఇంటికి వెళ్దాం మనం? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా చేయాలి డాన్స్? హ్యాపీ న్యూ ఇయర్. చాలా స్వీట్ ఎక్కువ ఉంది కదా, చిన్న పిల్లలకి స్వీట్ అంత వద్దు. నువ్వు చిన్న పాప కదా, బంగారు. ఇది బర్త్డే రోజు కూడా దీనికి ఇదే కట్ చేస్తుంది. ఈ రోజులో అబ్బో, అప్పుడు కూడా ఇట్లానే అందరూ స్టేజ్ మీద నుంచి కింద, మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు కేక్ కట్ చేసిందా కింద అందరూ ఓ అని. పాప కట్ చేసేసుకుంటుంది తన బర్త్డే కానీ. నాకు నాకు ఇస్తావా? నాకు కూడా కావాలి. ఒక్కటి ఇవ్వు నాకు. ఇది ఒకటే ఉంది కదా, ఇది ఇంకొకటి ఎక్కడ పోయింది కదా. నాకు కూడా కావాలి. ఇది నేను కూడా ఆడుకుంటా కదా. మనం ఇద్దరం ఆడుకుందాం అనుకున్నాం కదా. ఇది నేను కూడా డ్రమ్ములై కొడతాను. నేను అబ్బా చేసుకుంటాను. సరేనా? ఒకటి
అన్నీ నీకే కావాలా? నేను ఇది ఒకటి కంప్లీట్ చేసుకుంటాను. ఇవి ఖాళీగానే ఉన్నాయి కదా, ఇవ్వచ్చు కదా. ప్లీజ్ అమ్మా, బట్ నాకు కావలేదు చెప్పిన నాకు. ఫ్రెండ్స్ మనకు ఒకటి ఇస్తావా? ఫ్రెండ్స్ షేర్ చేయాలి. థ్యాంక్ యూ దీది. నాన్న తర్వాత ఇద్దరు కూర్చో. ఎలా కొట్టాలి దాన్ని? మూతి ఇట్లా పెట్టుకుంది. ఎలా పెట్టుకోవాలి? అలా పెట్టేది కొట్టాలా? అలానే పెట్టుకోవాలా? ఎలా పెట్టు? నీకు వచ్చా? ఏంట్రా? కేక్ కట్ చేసి ఇచ్చేద్దామని మనం అడిగిపోయాం కదా, చేసేద్దామా? స్వీట్స్ తెచ్చాము ఇక్కడ. ఇవ్వనా స్వీట్స్? చూడు యాపిల్ బాగుంది కదా, కాయా కదా, బాగుంది. ఇంకా అంజీర్ చూడు, అంజీర్ మనం తింటాం కదా, అంజీర్ అదే ఫిగ్ బాగుంది కదా.